తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో నిర్మిస్తున్న నూతన వంతెనపై స్థానికులు క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు నిర్మిస్తున్న వంతెనను మళ్లీ ఎస్ ఆకారంలో నిర్మిస్తున్నారని, ఇది ప్రమాదకరమని విమర్శిస్తున్నారు. అలాగే శతాబ్ద కాలం చరిత్ర కలిగిన లూథరన్ చర్చి సరిహద్దులను తొలగించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వరసాల ప్రసాద్ అధికారులను ప్రశ్నించారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వంతెన నిర్మాణాన్ని పునఃప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. క్రైస్తవుల ఐక్యత, దళిత క్రైస్తవుల ఐక్యత, పెట్టుకోకు 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 క్రైస్తవుల ఐక్యత, క్రీస్తు మహారాజుకు. నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బ్రిడ్జిని ఆనుకున్నటువంటి లూథరన్ చర్చి పాడైపోతుందనేటటువంటి నినాదంతో గత 2 రోజుల క్రితం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారికి సంఘ సభ్యులందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్లకార్డులతో నిరసన తెలియడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మా దళిత పెద్దలందరం కూడా ఈరోజు వారికి సంఘీభావంగా, ఇప్పుడు నేను హిందువుణ్ణి, నా హిందూ దేవాలయం పోతుందంటే నాకు ఎంత బాధగా ఉంటుంది, అలాగే చర్చికి వెళ్ళేటటువంటి వారు దేవాలయం చచ్చిపోతుందంటే అంతే బాధగా ఉంటుంది. ఇది భారతదేశంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు కూడా సమానం రాజ్యాంగం ప్రకారంగా. కాబట్టి ఈ చర్చి 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ లూథరన్ చర్చ్ ఉంది. కానీ గత ప్రభుత్వం ఈ బ్రిడ్జికి శాంక్షన్ తీసుకొచ్చారు. అప్పుడు ఇంజనీర్లని, డిపార్ట్మెంట్ని, అధికారులని పిలిచి ఈ చర్చి పెద్దలు ప్రజాప్రతినిధులను పిలిచి ఏంటి అని అడిగితే, ఏమీ లేదండి, ఆ మూల చిన్న ప్రహారీ గోడ పోతుంది తప్పితే, ప్రహారీ ముక్క గోడ పోతుంది తప్పితే ఇంకేం పోదు, చర్చి జోలికి మేము రాము అని చెప్పడం జరిగింది. కానీ ఈవేళ అయితే చర్చి మెట్లు వరకు కూడా మరి ఈ యొక్క బ్రిడ్జి వలన ఈ చర్చి పోతుందంటే దీనికి ఎలాగా పరిస్థితులు దారితీస్తాయన్నది ఆలోచించాలి. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు స్వయంగా పరిశీలన చేశారు. ఎక్కడైనా ఏదైనా దేవాలయం పోయినా, చర్చి పోయినా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏమైనా చేస్తున్నారా లేదా అనే దాని మీద మేము ఆయనకి ఈ యొక్క మీడియా ద్వారాగా మా వాయిస్ వినిపించడం జరుగుతుంది. అది పక్కన పెడితే ఈవేళ బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి పెద్దతుముగా పిలుపడుతున్నటువంటి వంతెన స్థానే ఈవేళ నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఒక సైకిల్ కూడా ఉండేది కాదు. 100 సంవత్సరాల క్రితం ఒక బైక్ ఉండేది కాదు. కానీ ఈ పరిస్థితుల్లో బైకులు, కార్లు, ఇన్ని వాహనాలతోటి వస్తున్నటువంటి అంచనాలు ఉన్నప్పుడు అంచనాలకు సరిపడే బ్రిడ్జి కాకుండా ఇది ఎస్ ఆకారంలో బ్రిడ్జి కట్టడం వల్ల ఉపయోగం ఏముందని చెప్పి స్థానికులు విమర్శిస్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అని ప్రజల యొక్క ఆందోళన చేపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా బ్రిడ్జి ఏమి రూపురేఖలు ఏమి తయారైపోలేదు, ఇంకా ఊసలతోనే ఉంది. ఇప్పటికైనా సరే ఈ బ్రిడ్జిని రూపురేఖలు మార్చినట్లయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మ్యాప్ ఇప్పటి వరకు కూడా బహిర్గతం చేయలేదు. అసలు ఈ బ్రిడ్జి ఎలా కడుతున్నారు అనేటటువంటి మ్యాప్ని ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. అంటే అప్పుడు సూచనలు, సలహాలు ఇస్తారు మేధావులు, ఎప్పుడైతే బహిర్గతం చేశారో అది ఇప్పుడు ఇంకా చేయలేదు. దాన్ని పక్కన పెడితే ఇటు తంటికొండల నుంచి వచ్చేటటువంటి వాహనాలు, ఇటు రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలు గుద్దుకునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ గుమ్మలదొడ్డు దగ్గర, ఎథనాల్ ఫ్యాక్టరీ దగ్గర, పెట్రోల్ బంక్ దగ్గర ఒక వంకర రోడ్డు ఉండేది. అక్కడ యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు అయిపోయాయి గతంలో. కానీ ఆ రోడ్డుని ఎప్పుడైతే స్ట్రైట్గా వేశారో ఈవేళ ఒక యాక్సిడెంట్ కూడా రావట్లేదు. ముఖ్యంగా ఇది నేషనల్ హైవే అవుతుందని చెప్పేసి ప్రకటనలు కూడా వెలువడుతున్నాయి. నేషనల్ హైవే అయినప్పుడు ఈ వంకర బ్రిడ్జి వలన ఏంటి ఉపయోగం? మళ్ళీ బ్రిడ్జిని తీసి కొత్త బ్రిడ్జి ఇవ్వాలి, అది ప్రభుత్వం డబ్బు వృధా కదా.
ఇవన్నీ శాసనసభ్యులు వారు ఆలోచించాలి. ఎందుకంటే శాసనసభ్యులు వారు నేను కలిసి అనేక మంచి కార్యక్రమాలు చేసాం, జ్యోతుల నెహ్రూ గారు నేను కూడా. ఆ యొక్క నమ్మకంతో ఈ రోజున, ఎందుకంటే మేము గడ్కరీ గారికి వినతపత్రం ఇచ్చిన, చంద్రబాబు నాయుడు గారికి వినతపత్రం ఇచ్చిన, స్థానికంగా ఎమ్మెల్యే గారే రాజు ఇక్కడ, మీరు చెప్పిందే జరుగుద్ది. కాబట్టి మీ మీద నమ్మకంతో ఈవేళ ఈ చర్చను కాపాడండి. ఈ యొక్క బ్రిడ్జి వలన జరిగేటటువంటి ప్రమాదాలు నివారించడానికి బ్రిడ్జి యొక్క రూపురేఖలు మార్చండి అనేటటువంటి ఆలోచనతో ఈవేళ మేము అందరం కూడా ఈ యొక్క లోదరం చర్చికి సంఘీభావం తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, ఆయనకు అన్నీ తెలుసు, ఇరిగేషన్ మీద కూడా ఆయనకు బాగా అవగాహన ఉంటుంది. ఈ బ్రిడ్జి ఎంతవరకు కరెక్టో ఎంతవరకు కరెక్ట్ కాదో ఆయనే నిర్ణయిస్తాడో, ఆ తర్వాత ప్రజా నిర్ణయం తీసుకుంటాం. మా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. మరి స్థానిక గోకవరంలో మరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మా మామయ్య వర్షాల ప్రసాద్ గారి పిలుపు మేరకు మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇలాగ పెద్దలు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా దళిత క్రైస్తవం ఉన్నటువంటి మేమందరం కూడా చేరి రావడం జరిగింది. ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి మరి విషయం మీ అందరికీ అవగతమే. ఏంటి అని అంటే, ఇక్కడ ఒక మంచి బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం చేయడం మంచిదే, దానికి ఎవరూ కూడా అడ్డు చెప్పట్లేదు. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు మరి జ్యోతుల నెహ్రూ గారు మంచి పేరు ఉంది. ఏదైనా పని చేపట్టినా, ఏదైనా అభివృద్ధి పనులు చేయాలన్నా ఆయన ద్వారానే అన్ని జరుగుతాయని. కానీ ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఒక మతానికి మరి అడ్డంకుగా మారుతూ ఉంది. ఇక్కడ దళిత క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంది. ఎందుకంటే సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగిన మా దేవాలయాన్ని ఈ రోజున ఈ అభివృద్ధి పథకం పేరుతో మొత్తం సమూల ధ్వంసం అవుతుంది. ఈ రోజున 300 కుటుంబాలు ఆరాధ్య దైవంగా కొలుస్తున్నటువంటి ఈ మందిరంలో ఈ రోజు ఇటువంటి పరిస్థితి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఎందుకంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద ఒక ముద్ర ఉంది. ఏంటంటే దళితులను పట్టించుకోవట్లేటువంటి ముద్ర. ఎందుకంటే ముందులో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ అంటాడు, దళితుల ఓట్లు మీకు వద్దంటే, వద్దా మాకు ఓట్లు వద్దా అన్నాడు. ఆ మాట ప్రకారంగా మరి ఈ రోజున మాకు జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితుల్లో మరి ఎక్కడ కూడా దళిత క్రైస్తవుల ఓట్లు వద్దా ఏంటి అనేది మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి నిర్ణయించుకుంటున్నాం. అసలు ఈ రోజున ఒక యాక్ట్ ఉంది, 1958లో పురాతన కట్టడాల పరిరక్షణ యాక్ట్ ఉంది, అంశార్ అంటారు దాన్ని. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే, పురాతన కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఆ అంశార్ యాక్ట్ ప్రకారం, అంటే పురాతన కట్టడాల పరిరక్షణ యాక్ట్ 1958, ఆ యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వమే ఈ దేవాలయాన్ని పరిరక్షించాలి. ఎందుకంటే 100 ఏళ్ల చరిత్ర ఉంది. అంతకుముందు బాప్టిస్టు వారు దీన్ని పరిపాలించేవారు, చర్చిని పాలించేవారు. తర్వాత 1927లో మరి లోదరన్ వారికి చర్చిని అప్పగించి ఈ సేవ కొనసాగేలాగా వారు చేయడం జరిగింది. అంటే సుమారు 100 ఏళ్ల నాటి ఒక మధుర స్మృతులు ఈ రోజున ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల లేకుండా పోతున్నాయి. కాబట్టి మేము కలెక్టర్ గారికి వినియోగించుకుంటున్నాం, మరి ప్రభుత్వ పెద్దలు వినిపించుకుంటున్నాం. తక్షణమే ఈ నిర్మాణాన్ని ఆపి, ఒకవేళ చేపట్టే పని అయితే ఇది ఎస్సాకారంలో ఉంది. ఇంత పెద్దలు మాట్లాడుతున్నారు. ఈ ఎస్సాకారంలో ఉండడం వల్ల అనేకమైన యాక్సిడెంట్లు అవ్వచ్చు, అనేకమైన ప్రాణాలు కోల్పోవచ్చు. అందుకనే చాలా చోట్ల వంకరవన్నీ తీసేసి తన్నుగా చేస్తున్నారు. కానీ ఈ బ్రిడ్జ్ మరి వంకరగా ఉంది కాబట్టి దాన్ని సరిచేసైనా నిర్మాణం చేపట్టండి. లేని పక్షంలో హెచ్చరిస్తూ ఉన్నాం, లేని పక్షంలో నిజంగా ఇదే వైఖరి కొనసాగిస్తే అవసరమైతే ఎక్కడే మేము కూర్చుంటాం. ఈ కన్స్ట్రక్షన్ ఎలా ముందుకెళ్తుందో మేము చూసుకుంటాం. మా యొక్క ఆత్మగౌరవాన్ని, మా మనోభావాల్ని మేము కాపాడుకుంటాం. దళితులుగా మాకు అంబేద్కర్ గారు ఇచ్చేటువంటి రాజ్యాంగం మాకుంది, ఆర్టికల్ 25 మాకుంది, ఆర్టికల్ 16 మాకుంది. వాటి ప్రకారంగా ఎంతటి పోరాటాన్ని మేము సిద్ధం అని చెప్పి ఈ యొక్క విలేకరుల సమావేశం తెలియపరుస్తూ మా మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవుల ఐక్యత. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.